గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా. యజ్ఞం అంటే కేవలం పూజలు చేయడం కాదు. మనం ఏ పని చేసినా దాన్ని శ్రద్ధగా, అహంకారం లేకుండా చేయడమే యజ్ఞమని. అవునమ్మా, శ్వాస కూడా యజ్ఞమవుతుందని చెప్పారు కదా. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నీకు ఆశ్చర్యం కలిగించడం మంచి సంకేతమే ఆరో. అంటే నువ్వు నిజంగా ఆలోచిస్తున్నావని. నాన్నా, ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు? ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చాలా గొప్ప విషయం చెప్తున్నాడు మీరా. యజ్ఞాలు ఎందుకు అవసరం, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నిటిలో అన్నిటికంటే గొప్పది ఏది అని ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూద్దాం. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమ. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞం చేసిన తర్వాత మిగిలేది తింటారు, అది అమృతం లాంటిది, అది తినేవాళ్లు బ్రహ్మను చేరుకుంటారు అని. కాని యజ్ఞం చెయ్యని వాళ్లకి ఈ లోకంలో కూడా సుఖం లేదు, ఇక పైలోకాల గురించి చెప్పేదేముంది అని అడుగుతున్నాడు. అమ్మా, యజ్ఞం చేయకపోతే సుఖం ఉండదు అంటే ఏమిటి? అందరూ ఏదో ఒక యజ్ఞం చేస్తూనే ఉంటారు కదా. మంచి ప్రశ్న. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం నిప్పువేలే పూజ కాదు ఆరో. ఇతరుల కోసం, మనకంటే పెద్దదైన ఏదో ఒక దాని కోసం ఏదైనా ఇవ్వడం. అది సమయమైనా, శ్రమైనా, ప్రేమైనా. నాన్నా, నేను మీరాకి నా చాక్లెట్ ఇస్తే అది యజ్ఞమా? నువ్వు నిజంగా ఇవ్వాలనుకుని ఇస్తే అవును, అది కూడా ఒక రకమైన యజ్ఞమే. నిజమే, కృష్ణుడు చెప్పేదదే. జీవితంలో ఇవ్వడం నేర్చుకోకపోతే లోపల ఒక రకమైన ఖాళీ అనిపిస్తుంది, ఎంత ఉన్నా సరిపోదు అనిపిస్తుంది. అవునా? ఎక్కువ ఉంటే మరింత సంతోషంగా ఉండాలి కదా. అదే కృష్ణుడు తిరగేస్తున్నాడు. నిజమైన సంతోషం తీసుకోవడంలో కాదు, ఇవ్వడంలో ఉంది. అది ఈ శ్లోకం చెప్పే విషయం. సరే, ఇప్పుడు తర్వాతి శ్లోకం వైపు వెళ్దాం. ఏవం బహువిధ యజ్ఞా వితత బ్రహ్మణో ముఖే కర్మ జాన్విద్ధి తాన్ సర్వా నేవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఇలాంటి యజ్ఞాలు చాలా రకాలు ఉన్నాయి, అవన్నీ వేదాల ద్వారా వచ్చినవే, అన్నీ కర్మ నుండి పుట్టినవే, ఇవి అర్థం చేసుకుంటే నువ్వు విముక్తి పొందుతావు అని. అమ్మా, విముక్తి అంటే ఏమిటి? విముక్తి అంటే ఒక రకమైన బంధనం నుండి బయటపడడం. మనం చాలాసార్లు మన భయాల వల్ల, మన దందరగోళాల వల్ల ఇరుక్కుపోతాం కదా, అది తొలగిపోవడం. నాకు పరీక్ష భయం అలా ఉంటుంది నాన్నా, అది తొలగిపోతే బాగుంటుంది. అవును మీరా, సరిగ్గా అదే. కృష్ణుడు చెప్పే విముక్తి అలాంటిదే. లోపలి భయాలు, గందరగోళాలు తొలగిపోవడం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. కృష్ణుడు బహువిధా యజ్ఞాలు అంటున్నాడు. అంటే ఒకే ఒక్క దారి లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి సరిపోతుంది. అంటే నాకు నచ్చిన దారిలో వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చు, కాని ఆ దారి నీకు మాత్రమే సుఖమిచ్చేది కాకుండా ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉండాలి. అది అర్థం చేసుకోవడమే ఇక్కడ కీలకం. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరిగిందో. కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాధ్యజ్ఞాద్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇది చాలా గొప్ప శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, వస్తువులు ఇవ్వడం కంటే జ్ఞానం ఇవ్వడం, జ్ఞానం పొందడం అనే యజ్ఞం చాలా గొప్పది. ఎందుకంటే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే పూర్తవుతాయి అని. జ్ఞానం అంటే ఏమిటి నాన్న? స్కూల్లో చదివేది జ్ఞానమా? స్కూల్లో చదివేది ఒక భాగం, కానీ జ్ఞానం అంటే జీవితం ఎందుకు ఉంది, నేను ఎవరిని, ఇతరులతో నా సంబంధం ఏమిటి అని అర్థం చేసుకోవడం. అది పుస్తకాల్లో మాత్రమే దొరకదు. అమ్మా, జ్ఞానం ఇవ్వడం ఎలా ఉంటుంది? ఎవరికైనా ఏదైనా నేర్పించినప్పుడు, నీ చెల్లెలికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది జ్ఞానం ఇవ్వడమే కదా మీరా. ఒక్క విషయం ఆలోచించు ఆరవ్, నీకు ఒక కొత్త టాయ్ ఇచ్చినా అది కొన్ని రోజులకి పాతదైపోతుంది. కానీ ఒక స్కిల్ నేర్చుకుంటే ఆ జ్ఞానం నీతోనే ఉంటుంది, ఎప్పటికీ పోదు. అందుకే కృష్ణుడు జ్ఞానయజ్ఞం అన్నిటికంటే గొప్పది అంటున్నాడు. నిజమే నాన్న, నాకు సైక్లింగ్ నేర్పించావు కదా, అది ఇప్పటికీ గుర్తుంది. కానీ ఆ రోజు ఏం తిన్నానో గుర్తులేదు. అదే కదా కృష్ణుడు చెప్తున్నది. జ్ఞానం అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అది మనలో భాగమైపోతుంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఈ జ్ఞానం ఎలా పొందాలో కృష్ణుడు చెప్తున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వ దర్శినః. ఇది చాలా అందమైన శ్లోకం.
కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం పొందాలంటే 3 పనులు చేయాలి. 1 వినయంగా వెళ్ళడం, 2 సరైన ప్రశ్నలు అడగడం, 3 సేవ చేయడం. అప్పుడు నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు, తత్వాన్ని చూసినవాళ్ళు నీకు నేర్పిస్తారు అని. అమ్మా, తత్వాన్ని చూసిన వాళ్ళు అంటే ఏమిటి? అంటే జీవితం అసలు ఏమిటో, మనం ఎందుకు ఇక్కడ ఉంకడున్నామో అది నిజంగా అనుభవించి అర్థం చేసుకున్నవాళ్ళు. కేవలం పుస్తకాల్లో చదివినవాళ్లు కాదు, లోపలికి అనుభవించినవాళ్లు. నాన్నా, వినయంగా వెళ్ళడం అంటే ఏమిటి? ప్లీజ్ చెప్పడమా? ప్లీజ్ చెప్పడం ఒక మొదలు మీరా, కానీ వినయం అంటే లోపలి నుండి వచ్చేది. నాకు తెలుసు అనే అహంకారం లేకుండా నేర్చుకోవాలని ఉంది అనే మనసుతో వెళ్ళడం. అంటే టీచర్ దగ్గరికి యాటిట్యూడ్తో వెళ్తే నేర్చుకోలేమా? ఆలోచించు ఆరవ్, నువ్వు ఏదైనా ముందే తెలుసు అనుకుంటే నేర్చుకోవటానికి లోపల స్థలం ఉంటుందా? ఒక నిండిన గ్లాసులో నీళ్లు పోయగలమా? ఓ, అర్థమైంది. ఖాళీగా ఉంటే నేర్చుకోవచ్చు. సరిగ్గా, జ్ఞానం కావాలంటే వినయంగా ఉండాలి. అది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన విషయం. ఇప్పుడు చూద్దాం, ఆ జ్ఞానం వస్తే ఏం జరుగుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. యజ్ఞాత్వాన పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మ మన్యథోమయి. ఇది కృష్ణుడు అర్జునుడికి ఒక వాగ్దానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ జ్ఞానం పొందాక నువ్వు మళ్ళీ ఈ గందరగోళంలో పడవు అని, ఇంకా అన్ని జీవులను నీలో చూస్తావు, నాలో చూస్తావు అని. అమ్మా, అన్ని జీవులను తనలో చూడడం అంటే ఏమిటి? అందరూ ఒకటేనా? మీరా, ఒక్క క్షణం ఆలోచించు. నీకు నొప్పి అనిపిస్తే ఏడుస్తావు కదా. ఒక చిన్న పిల్లికి నొప్పి అయినా అది ఏడుస్తుంది, ఒక పక్షికి నొప్పి అయినా అది అరుస్తుంది. అందులో ఉన్న ఫీలింగ్ అది ఒకటే. అవునా నాన్నా? నిజమే. కాని నాన్న, అర్జునుడి గందరగోళం తొలగిపోవడం అంటే ఏమిటి? అతను యుద్ధం చెయ్యాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయ్యాడు కదా. అవునారో, అర్జునుడి గందరగోళం నా వాళ్ళు అని పరాయి వాళ్ళు అని విడదీయటం నుండి వచ్చింది. అందరూ ఒకే ఆత్మ యొక్క భాగాలు అని అర్థమైతే ఆ విభజన తొలగిపోతుంది. ఒక మ్యాథ్ ప్రాబ్లం చాలా కాలం అర్థం కాకుండా ఉంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఒకసారి అర్థమైతే అన్నీ క్లియర్ అయిపోతాయి, ఆ ఒత్తిడి పోతుంది. కృష్ణుడు చెప్పే జ్ఞానం అలాంటిదే. జీవితపు అన్ని కన్ఫ్యూజన్స్ కి ఆ క్లారిటీ వస్తుంది. నిజమైన జ్ఞానం మనల్ని ఇల్యూజన్ నుండి బయటికి తీసుకొస్తుంది. అది ఈ శ్లోకం చెప్పే సత్యం. అందుకే కృష్ణుడు అర్జునుడికి ఈ జ్ఞానం తెలుసుకున్నాక మళ్లీ మోహంలో పడవు అని నమ్మకంగా చెప్తున్నాడు. అమ్మా, అర్జునుడికి ఆ జ్ఞానం వచ్చిందా? అది చాలా మంచి ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఆ జవాబు మనం కూడా అర్జునుడితో పాటే వింటున్నాం. ఈరోజు కృష్ణుడు చాలా గొప్ప మాట చెప్పాడు. వినయంగా వెళ్ళు, సరైన ప్రశ్నలు అడుగు, సేవ చెయ్యి, అప్పుడు జ్ఞానం దొరుకుతుంది అని. నాన్న, కాని అర్జునుడు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉన్నాడు కదా. కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక చాలా కఠినమైన ప్రశ్న అడుగుతాడు. నీ పాపాలు అన్నీ కలిపినా ఈ జ్ఞానమనే నావ అన్నిటినీ దాటిస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు వినేటప్పుడు అర్జునుడికి ఎలా అనిపించిందో ఆలోచించు. అమ్మా, జ్ఞానం పాపాలని కూడా దాటించగలదా?